demilitarized zone looks like. Okay, so with this we have completed the networking concept. So in today's class I'll be telling you who are all the vendors. Okay, and if someone asks you in interview which vendor, you need to tell vendor is nothing another than the brand owner. Okay, uh, ఒక బ్రాండ్ ఓనర్‌ని లేదా ఒక ప్రోడక్ట్‌ని సప్లై చేసేవాడినే మనం వెండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్సర్ బైక్ ఒక వెండర్ ఎవరు? హ్మ్. Bajaj. యెస్, బజాజ్. ఓకే. అలాగే ఇప్పుడు R15కి Yamaha. Yamaha. యాహా! సిమిలర్‌లీ ఫర్ బుల్లెట్ ఇట్ ఈస్ రాయల్ ఎన్‌ఫీల్డ్. రైట్. సో Right. అదేలాగా ఫైర్ వాల్‌కి గూడా కొంతమంది వెండర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వెండర్ అనదర్ దాన్ ద బ్రాండ్ ఓనర్స్. ఓకే. సో ఫైర్ వాల్ వచ్చేసి మనం ఇండస్ట్రీలో ప్రస్తుతంగా ఇప్పుడొచ్చేసి చాలామంది వెండర్స్ ఉన్నారు. అమాంగ్ దెమ్ ద మోస్ట్ పాపులర్ వన్ ఆర్ ఐ హావ్ మెన్షన్డ్ హియర్. ఒకటొచ్చేసి సిస్కో ఏఎస్ఏ లేదా పాలో ఆల్టో, 40 గేట్ ఉండరు, అల్కటైల్ ఉండరు. మళ్ళీ జూపిటర్ జునిపర్ అండ్ జూపిటర్ బోత్ ఆర్ డిఫరెంట్. యాహ్! జునిపర్ అనేసి ఇది. ఓకేనా? జునిపర్. జునిపర్ నెట్వర్క్స్ అనేసి, మళ్ళీ సోఫోస్ అనేసుంది. మళ్ళీ సోనిక్ వాల్ అనేసుంది. వాచ్ గార్డ్ అనేసుంది. సో, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫైర్ వాల్ బ్రాండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇందులో మన 90% ఆఫ్ ద టైమ్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఏవి అంటే ఒక 3 ఉండాయన్నమాట. టాప్ లీడింగ్ వచ్చేసి సిస్కో ఏఎస్ఏ, పాలో ఆల్టో, మళ్ళీ ఫోర్టిగేట్ ఇవొచ్చేసి టాప్ లీడింగ్. మీరెక్కడికి పోయినా చాలా వరకు మీరు పాలో ఆల్టోనే చూస్తారనమాట. ఎందుకంటే పాలో ఆల్టోకి నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ గూడా డెవలప్ చేసుంటాడనమాట పాలో ఆల్టో వాడు. ఓకే. సో, ఇవంతా వచ్చేసి మీకు ఫైర్ వాల్‌లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వెండర్స్ ఇన్ ద ఫైర్ వాల్ అన్నమాట. ఓకే. ద ఫస్ట్ వన్ ఈస్ సిస్కో ఏఎస్ఏ అండ్ దెన్ కమ్స్ పాలో ఆల్టో అండ్ దెన్ వి హావ్ ఫార్టిగేట్. ఫార్టిగేట్ అనేది ఫైర్ వాల్ పేరు. కంపెనీ పేరొచ్చేసి ఫార్టినెట్ అనేసి. మీరు చూసుంటారు. ఫార్టినెట్ అనేసి. ఇదో వీడు ఫార్టినెట్ అనేవాడు. వీడు ఫైర్ వాల్‌ని డెవలప్ చేస్తాడు. ఓకేనా? ఇది జూడు. ఐడీఎస్, ఐపీఎస్ అంతా డెవలప్ చేస్తారు వీళ్ళు. ఓకే. So he is none other than the name of the firewall is FortiGate. The name of the organization is Fortinet. Okay, remember. మళ్ళీ ఐపీఎస్, ఐడిఎస్ అండ్ ఐపీఎస్‌కి ఇద్దరికి ఒకే వెండర్ ఉంటారన్నమాట. ఓకేనా? లైక్ మనకు సిస్కోను ఉంది, మళ్ళీ పాలో ఆల్టోను ఉంది, మళ్ళీ ఫార్టిగేటు ఉంది. ఎక్కువగా వచ్చేసి ఏది వాడతారంటే ఫైర్ ఐ మళ్ళీ మెకాఫీ వాడతారన్నమాట. ఓకే. ఫైర్ ఐ మళ్ళీ మెకాఫీ. ఫైర్ ఐ, మెకాఫీ ఈస్ దేర్ ఎనీ అదర్ సెక్యూరిటీ డివైస్ విత్ ద నేమ్ ఆఫ్ ఫైర్ ఐ అండ్ మెకాఫీ? డూ యూ గైస్ రిమెంబర్? యూ యూజ్ ఇట్ డే టు డే ఇన్ యువర్ ల్యాప్‌టాప్స్. మెకాఫీ అనేసి ఎక్కడైనా విన్నారా? The McAfee విన్నాం యాంటీవైరస్. వెరీ anti గుడ్. ఫైర్ ఐ? Antivirus. ఫైర్ ఐ కూడా యాంటీవైరస్సే. ఓకేనా? యాంటీవైరస్ వెండరే ఐడీఎస్, ఐపీఎస్‌ని కూడా డిజైన్ చేసున్నాడన్నమాట. ఓకే. సో, ఇవొచ్చేసి ఐడీఎస్ అండ్ ఐపీఎస్‌కొచ్చేసి మనకు వి హావ్ ఫైర్ ఐ అండ్ ఆల్సో వి హావ్ మెకాఫీ అండ్ వి హావ్ సిస్కో అండ్ వి ఆల్సో హావ్ ఫార్టినెట్. ఓకే. ఇందులో మన ఆర్గనైజేషన్‌లో అడిగినారంటే యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ దెమ్. ఎవ్రీథింగ్ ఈస్ పాపులర్. ఓవర్ హియర్ సిస్కో అన్నా చెప్పొచ్చు. ఫైర్ ఐ అన్నా చెప్పొచ్చు. లేదా మెకాఫీ అన్నా చెప్పొచ్చు. Okay, they will not ask you how McAfee works or how this brand works. They just wanted to know which vendor you are currently using in your organization and they will ask you why you are using this vendor. ఓకే. అప్పుడు మీరేం చెప్పాలంటే ఒక టెక్నికల్ రీజన్ చెప్పాలా, ఇంకొకటి క్లయింట్ రీజన్ చెప్పాలా. ఓకేనా? టెక్నికల్ రీజన్ ఎందుకంటే మా కంపెనీకి వాళ్ళతో టై అప్ ఉంది అండ్ మోర్ ఓవర్ మా కంపెనీ యొక్క పాలిసీస్ అన్నీ వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకొని మాకు మంచి సర్వీస్ ఇస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ యూజింగ్ దట్ వెండర్. And the other thing is the client requested us to use this vendor. Not request, client ordered us to use this vendor. So that is why we are going with this particular antivirus or IPS and IDS solutions అని చెప్పాలా. ఓకే. మళ్ళీ ఈమెయిల్ గేట్‌వే. ఈమెయిల్ గేట్‌వే వచ్చేసి మనకు ఫోర్స్ పాయింట్, ప్రూఫ్ పాయింట్, ఐరన్ స్కేల్స్, మైమ్ కాస్ట్, మళ్ళీ ఎనేబుల్. దీని స్పెల్లింగ్ ఎట్టో తెలిసిన ఈఎన్ఏబిఎల్ఈ కాదు. ఎన్-ఏబుల్ ఏబిఎల్ఈ. ఓకే. ఎనేబుల్ ఈ సొల్యూషన్స్ పేరు. ఓకే. సో, ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే వచ్చేసి టాప్ లీడింగ్ ఏది అంటే ప్రూఫ్ పాయింట్, మైమ్ కాస్ట్. ఇవి 2 వచ్చేసి టాప్ లీడింగ్ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వేస్. ఓకే.
మళ్ళీ వాఫ్ అంటే ఏంది? వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ అన్నమాట. ఓకే. సో, వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో మనకు డిఫరెంట్ బ్రాండ్ ఓనర్స్ ఉన్నారు. సిమిలర్ టు అ ఫైర్‌వాల్. ఓకే. ఇందులో గూడా F5 ఇది చూడండి. ప్లీజ్ రిమెంబర్ థిస్. ఎఫ్ మళ్ళీ ఇట్ ఈస్ నంబర్ 5. ఓకే. ఇట్ ఈస్ F5. F5 ఉంది, ఇంపెర్వా ఉంది, సిట్రిక్స్ ఉంది, ఫార్టినెట్ ఉంది, క్లౌడ్‌ఫ్లేర్ ఉంది. యాహ్! సిట్రిక్స్ అనేది ఎక్కడన్నా ఇనుండారా మీరు? Somebody with IT experience, have you ever come across the word Citrix or a solution Citrix? Hmm? No one. ఓకే. సో, సిట్రిక్స్ అనేది తెలుసునా? సిట్రిక్స్ అనేది ఒక వీడీఐ అన్నమాట. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీడీఐ అనేది. అదేం చేస్తుందంటే మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 క్లయింట్లు వర్క్ చేస్తన్నారనుకోండి. ఒక దీంట్లో ఒక సిస్టమ్‌లో ఒక క్లయింట్‌ని మాత్రమే మనం డిప్లాయ్ చేయగలం. ఇలా 4 డిఫరెంట్ క్లయింట్స్‌ని డిప్లాయ్ చేయాలంటే డిఫరెంట్ గేట్‌వేస్ అనేసి ఉండాలన్నమాట. ఆర్ డిఫరెంట్ వర్క్ స్టేషన్స్ అనేది ఉండాల. సో, ఈ 4 ఒకే వర్క్ స్టేషన్‌లో చేయాలంటే అప్పుడేం చేస్తారంటే వీడీఐ అనేది వాడతారన్నమాట. ఓకే. ఇప్పుడు నేను 4 కంపెనీలకి సపోర్ట్ చేస్తున్నాను. లేదా 4 డిఫరెంట్ క్లయింట్స్‌కి సపోర్ట్ చేస్తున్నానంటే సిట్రిక్సో లేదా ఆర్‌డిపినో ఇలా ఏదో ఒక ఇవుంటే మాత్రమే యూ విల్ బి ఏబుల్ టు లాగ్ ఇన్ టు ద రెస్పెక్టివ్ క్లయింట్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు వర్క్. ఓకే. మళ్ళొచ్చేసి ఫార్టినెట్ ఉంది. మళ్ళీ క్లౌడ్‌ఫ్లేర్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లీడింగ్ ఫైర్‌వాల్ వచ్చేసి F5 మళ్ళీ ఇంపెర్వా ఇవి 2. F5 అండ్ ఇంపెర్వా. ఓకే. దీస్ 2 ఆర్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ దెన్ వి హావ్ యాంటీవైరస్. యాంటీవైరస్ గురించి సీ యాంటీవైరస్ అండ్ ఈడీఆర్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ ఇన్ సైబర్ సెక్యూరిటీ. బట్ హియర్ ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్‌స్టాండ్ ద వెండర్స్ ఆఫ్ యాంటీవైరస్. ఓకే. యాంటీవైరస్ వెండర్స్ ఎవరెవరు ఉన్నారంటే కెన్ యూ టెల్ మీ హూ ఆర్ ఆల్ ద వెండర్స్ ఇన్ యాంటీవైరస్? మీరు ఏ యాంటీవైరస్ సొల్యూషన్స్ వాడుతున్నారు? McAfee. Okay, McAfee is one. Yeah, even that is a good antivirus solutions. Yeah, apart from McAfee, K7. Inbuilt Defender also comes. yeah, inbuilt. It is Defender. Defender is inbuilt in Windows laptops. Okay, Windows operating systems. Yeah. Apart from that, McAfee. yeah, McAfee already someone answered. What about Kaspersky? Have you heard of it? Yes, SP. Yeah, Yes, Vijay. Kaspersky అనేసి ఉంది, FireEye అనేసి ఉంది, McAfee ఉంది. Uh, huh? Avast, yeah. Avast is also one of the good antivirus solutions. Okay. ఇవంతా మీరు చెప్పే అవాస్ట్, క్యాస్పర్స్‌కి ఇవొచ్చేసి ఫ్రీ వెర్షన్ గూడా ఉంది. పెయిడ్ వెర్షన్ గూడా ఉంది. అండ్ ఈవెన్ మెకాఫీ ఆల్సో దేర్ ఈస్ అ ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్ యాస్ వెల్. ఆర్గనైజేషన్స్ విల్ ఆల్వేస్ గో విత్ ద పెయిడ్ వెర్షన్. ఓకే. Whereas if you want to protect your own system, so it's up to you whether you have money. If you have money, you can go with the paid version, or else you can go with the free version, but you'll not be getting any privileges a person with the paid version gets. Okay. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ సర్వర్‌లో వచ్చేసి చాలా కామన్‌గా వాడేది ఇవి 2 బ్లూ కోట్ మళ్ళీ జీస్కేలర్. ఓకేనా. ప్రాక్సీ సర్వర్‌లో టాప్ లీడింగ్ అంటే జీస్కేలరే అనమాట. నేను ప్రీవియస్‌గా వర్క్ చేసిన కంపెనీ గాని, ఇప్పుడు వర్క్ చేస్తా ఉండే కంపెనీ గాని ప్రతి ఒక్క దాంట్లో జీస్కేలరే వాడుతున్నాం. ఓకే. జీస్కేలరే వాడుతున్నాం అనమాట మేము. ఓకే. బ్లూ కోట్ ఈస్ ఆల్సో కామన్‌లీ యూజ్డ్ బట్ జీస్కేలర్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ లీడర్ ఇన్ ద మార్కెట్. మళ్ళొచ్చేసి సిస్కో అంబ్రెల్లా అనేసుంది. మళ్ళీ వెబ్ సెన్స్ అని ఉంది. దీస్ ఆర్ ద 4 ప్రాక్సీ సర్వర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. Cloud solutions. Yeah, now you tell me, which are all the cloud solutions? Who are all the vendors for cloud? AWS. Amazon Web Services. Okay. And then? GCP, GCS. Google, Huh? Sorry? Google Cloud Platform, Yes, Google Cloud. Yeah. Okay. And the other thing? Yes, Salesforce is also a cloud. Yeah. And then? Is there anything else in the cloud? Any? Yes, IBM. And then? Microsoft Azure, Yes, Azure. Okay. And then? O365 క్లౌడా? లేదంటే ఇన్ హౌసా? ఆన్ ప్రెమిసా? హ్మ్. O365.
వినుండారా O365 అంటే తెలుసా? యాహ్! సో, యెస్ వెయిట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ వన్ మోర్ థింగ్. సో, మనకి క్లౌడ్‌లో గూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటా ఓకేనా? ఒకటొచ్చేసి ఇన్ హౌస్, ఒకటొచ్చేసి ఆన్ ప్రిమిస్. వన్ మినిట్. యాహ్! డస్ ఎనీవన్ నో వాట్ ఈస్ అన్ ఆన్ ప్రిమిస్ క్లౌడ్? హ్మ్. ఆన్ ప్రిమిస్ అంటే తెలుసా? ఎనీ ఐడియా? ఆన్ ప్రిమిస్ అంటే ఏంది? ఆన్ క్లౌడ్ అంటే ఏంది? On-premises means it's a, I mean, organizational internal హ్మ్. cloud. వెరీ గుడ్. ఓకే. ఆన్ క్లౌడ్ అంటే? It's an universal like Google, AWS, all these things. యెస్. దట్స్ రైట్. 1 మినిట్ గైస్. మై వైట్ బోర్డ్ ఈస్ నాట్ ఓపెనింగ్. 1 మొమెంట్. జస్ట్ గివ్ మీ ఎ మొమెంట్. ఓకే. సో, ఆన్ ప్రిమిస్‌కి, ఆన్ క్లౌడ్‌కి ఉండే తేడా ఏమంటే ఇది నీ ఆర్గనైజేషన్ అనుకో. ఓకే. ఇది నీ ఆర్గనైజేషన్స్‌లో ఉండే ఆహ్, వర్క్ స్టేషన్స్ ఆర్ పీసీస్ ఆర్ ఎనీథింగ్ లెట్ ఇట్ బి ఇన్ దట్ మ్యాటర్. ఓకే. సో, ఇది పీసీస్ అనుకుందాం. ఓకేనా? ఇది ఆన్ ప్రిమిస్ క్లౌడ్ అంటే షిట్. ఇది ఒక పీసీ అనుకుందాం. ఇది ఒక ఆర్గనైజేషన్. లెట్స్ నేమ్ దిస్ ఆర్గనైజేషన్ యాస్ ఐబీఎం. ఓకేనా? సో, ఆన్ ప్రిమిస్ క్లౌడ్ అంటే వీడేం చేస్తాడో తెలుసునా? వీడు ఒక క్లౌడ్ డెవలప్ చేసి లేదా వీడే ఒక క్లౌడ్ పర్చేస్ చేసి వీడి ఆర్గనైజేషన్ డేటా అంతా ఈ క్లౌడ్ లోపలేసి వీడి డేటాని వీడే ప్రొటెక్ట్ చేసుకుంటాడు. దాన్ని మనం ఆన్ ప్రిమిస్ అంటాం. అదే ఆన్ క్లౌడ్ అంటే ఏం తెలిసినా వీడు బయట వెండర్ దగ్గర ఒక క్లౌడ్ నేమ్ ఎనీ క్లౌడ్. కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ క్లౌడ్ సొల్యూషన్స్? Google. ఓకే. గూగుల్. సో, ఇప్పుడు వాట్ ఇస్ దిస్? యాహ్! సో, లెట్స్ అస్యూమ్ దిస్ ఈస్ ఎ క్లౌడ్ సొల్యూషన్. ఓకే. సో, ఇప్పుడు ఐబీఎం ఆన్ క్లౌడ్‌లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ వీడు ఆన్ ప్రిమిస్ క్లౌడ్‌లో వీడు డేటా స్టోర్ చేసుంటాడు చూడు. ఈ డేటానంతా ప్రొటెక్ట్ చేసుకోవడం వీడి బాధ్యతే. ఈ ఆర్గనైజేషన్ బాధ్యతే. ఓకేనా? క్లౌడ్ వెండర్ వీడికి డేటా ప్రొటెక్షన్ ఇవ్వడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐబీఎం వోడు గూగుల్ దగ్గరనే క్లౌడ్ తీసుకున్నాడనుకో, ఆన్ ప్రిమిస్ క్లౌడ్ తీసుకున్నాడనుకో, అప్పుడు గూగులోడు వాడికి వాడి ప్రొడక్ట్‌ని అమ్మేస్తాడు. మళ్ళీ సర్వీస్ చార్జెస్ ఏమీ చేయడు. ఓకేనా? ఇంక వాడిష్టం. వాడు ఏమన్నా దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది దారిపోయినా గానీ గూగుల్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. అదే ఆన్ క్లౌడ్‌లో ఎప్పుడైతే వీడు డేటా స్టోర్ చేస్తాడో ఈ ఐబీఎం వోడు, అప్పుడు ఇంటర్నల్ ఎంప్లాయీస్‌కి దీనికి సంబంధం ఉండదు. ఓకేనా? దీనొక సేఫ్టీ, సెక్యూరిటీ వచ్చేసి ఎవరు చూసుకుంటారో? ఈ గూగుల్ Google. యెస్. వెరీ గుడ్. గూగుల్ అనే కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ డేటా విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద క్లౌడ్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఓన్లీ ఆన్ క్లౌడ్‌లో ఉండేటప్పుడు మాత్రం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు గూగుల్ ఫోటోస్ అనేసి ఒక యాప్ ఉంది. చూసుండారా? హావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ యాప్ కాల్డ్ గూగుల్ Yes, ఫోటోస్? Vijay. Yes. యాహ్! సో, ఇఫ్ యూ అప్‌లోడ్ ఎనీథింగ్, ఈస్ ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద డేటా ఆర్ ఈస్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గూగుల్? Google. Google responsibility. యెస్. సో, దట్ ఈస్ నథింగ్. అది ఇన్ క్లౌడా? ఆన్ ప్రిమిసా? In cloud. యెస్. సో, అదొచ్చేసి ఇన్ క్లౌడ్ అంటామన్నమాట. ఓకేనా? వెనెవర్ యూ ఆర్ నాట్ టేకింగ్ ద ఓనర్‌షిప్ ఆర్ యూ ఆర్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద డేటా ఆన్ ద క్లౌడ్. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ క్లౌడ్. ఓకే. అదే నువ్వు ఓన్‌గా డేటా తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ ఫోన్‌లో నువ్వు ఇది తీసుకుంటారు తెలిసినా? మనము స్టోరేజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఐఓఎస్ క్లౌడ్. ఆ పరిస్థితిలో ఇట్ ఈస్ ఐ మీన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద డేటా ఆన్ ద ఐఓఎస్ ఫోన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బై ఎ క్లౌడ్. Us. Apple. Apple. No, 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 no. It will be us because you are externally you are purchasing the subscription, right? అందుకే నీకు దాంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ స్కానర్‌లన్నీ ఇస్తాడప్పుడు. ఓకే. So it will be your responsibility to protect the data. Okay. Now, did you understand the difference between in cloud and on premise? Okay, guys, give me a minute.
Yeah. Sorry guys, I got a call. Yeah, okay. So that is the difference between on cloud and on premise. ఓకేనా? ఇప్పుడు క్లౌడ్‌కి ఇవంతా వెండర్స్ ఉన్నారు. మళ్ళీ వచ్చేసి టికెటింగ్ టూల్ అంటే ఏం తెలుసునా? సో ఫర్ ఎగ్జాంపుల్ నీకొక అలర్ట్ వచ్చింది. హ్మ్. ఏమనేసి యాహ్! నీ సిస్టమ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా? నీ సిస్టమ్‌లో ఏదో ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయని కాలేదు. సో, హౌ డు యూ టెల్ ఇట్ టు ద ఐటీ టీమ్? హౌ డు యూ టెల్ ఇట్ అంటే, ఇక్కడ నీకు ఒక టికెటింగ్ టూల్ అనేసి ఉంటుందనమాట. ఆ టికెటింగ్ టూల్ ఏముంటుందంటే, ఇట్ విల్ హావ్ మల్టిపుల్ ఫీల్డ్స్ ఓకేనా? లైక్ నేమ్ వెయిట్ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. ఓకే. సో, ఈ టికెటింగ్ టూల్ అంటే ఏం తెలుసునా? ఫస్ట్ టికెట్ నంబర్, టికెట్ ఐడీ. ఫస్ట్ ఈ టికెటింగ్ టూల్ ఏ విధంగా ఉంటుందంటే వెయిట్ లెట్ మీ షో ఇట్ యూ. Yeah. Now at least is this visible guys? Yes, Vijay. Yes. Okay. సో టికెటింగ్ టూల్ అంటే ఏం తెలుసునా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టమ్‌లో ఏదో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలా? అది ఇన్‌స్టాల్ చేయనికి కుదరలే. అప్పుడు నువ్వేం చేస్తావు? ఐటీ టీమ్‌ని కాంటాక్ట్ అవుతావు. అవును కదా! ఐటీ టీమ్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఎలా కాంటాక్ట్ అవుతావంటే, ఒక టికెట్ లాగా రైజ్ చేస్తావు. యూ కెనాట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ యూ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ దెమ్ యువర్ ఇష్యూ. సో వాట్ యూ విల్ డూ, ఫస్ట్ యూ విల్ క్రియేట్ ఎ టికెట్ ఓకేనా? టికెట్ క్రియేట్ న్యూ అని కొడితే ఒక టికెట్ వస్తుంది. అప్పుడు దానికి ఆటోమేటిక్‌గా టికెట్ నంబర్ వస్తుంది. ఇన్సిడెంట్ నంబర్ వస్తుంది. మళ్ళీ ఎవరికి రిపోర్ట్ చేయాలా? whom do you report to, like you should give their details and your details as well. You should say that you are from a respective team and you should also convey to which team you are sending this message to ఓకేనా? మళ్ళీ దాన్ని అసైన్ టు అనేది ఎంప్టీ పెట్టాలా. ఓకే. మళ్ళీ దాని ప్రయారిటీ అంటే ఇమ్మీడియేట్‌గా రిజాల్వ్ అవ్వాలా నీ ఇష్యూ, లేదంటే ఇంకా కొంచెం లేట్ అయినా గానీ పర్వాలేదా అనేలాగా ప్రయారిటీ సెట్ చేయాలా. దాని తర్వాత స్టేట్, ఇన్ ప్రోగ్రెస్ ఒకటొచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఓపెన్ స్టేట్‌లో ఉంటుంది. మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్‌లో ఉంటుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాము. ఇన్ ప్రోగ్రెస్ అంటే వర్క్ దానిపైన ఆ టికెట్ పైన సంబడీ ఈస్ వర్కింగ్ అనేసి అర్థం ఇన్ ప్రోగ్రెస్ అంటే. అండ్ దెన్ వి హావ్ రిజాల్వ్డ్ ఆర్ క్లోజ్డ్ అనేసి ఓకేనా? సో ఈ టికెట్‌లో నువ్వేం రాస్తావంటే యూ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ ఓకేనా? యూ విల్ టెల్ దెమ్ ఇన్ ద కామెంట్స్, యూ విల్ టెల్ దెమ్ దట్ ఐ హావ్ ఎన్ ఇష్యూ విత్ డౌన్లోడింగ్ ఎన్ అప్లికేషన్. ప్లీజ్ ఎంగేజ్ ఎన్ ఇంజినీర్ టు దిస్ అండ్ ప్లీజ్ హెల్ప్ మీ రిజాల్వ్ దిస్ ఇష్యూ అనేలాగా ఒక కామెంట్ రాసి నువ్వేం చేస్తావు, ఈ టికెట్ నంబర్ ఉంటుంది కదా! ఈ ఐఎన్‌సి 001963 ఈ నంబర్‌ని నువ్వేం చేస్తావంటే యూ విల్ బి సెండింగ్ ఇట్ టు ద రెస్పెక్టివ్ యువర్ మేనేజర్ ఓకేనా? మీ మేనేజర్‌కి ఈ టికెట్ నంబర్ పంపిస్తాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు మీ మేనేజర్‌కి పోయి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లే. ఈ టికెట్ నంబర్ ఎప్పుడైతే ఆయనకి ఇచ్చేసినావనుకో, ఆయన ఈ టికెట్ ఓపెన్ చేసినప్పుడు ఆయనకి అర్థమైపోతుంది. నీ ప్రాబ్లమ్ ఏమి? నీ నీకెందువల్ల ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ అవ్వలేదు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ తనకు అర్థమైపోతుందన్నమాట. యూ నీడ్ నాట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ యూ నీడ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్. యూ కెన్ జస్ట్ సెండ్ దెమ్ ద ticket ID or the ticket number, and the rest they will go and they will have a look over what went wrong with your laptop or a system. ఓకే. సో, టికెటింగ్ టూల్ అంటే ఏం తెలిసినా ఇదొక ఐడీ లాంటిది. సో, ఆ ఐడీ లోపల నువ్వు నీ ప్రాబ్లమ్ గాని, లేదంటే నువ్వు చేసిన అనాలిసిస్ గాని మొత్తం రాసి పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడీ కమ్స్ అండ్ ఆస్క్స్ యూ వాట్ యూ ఆర్ డూయింగ్, యూ కెన్ డైరెక్ట్‌లీ షేర్ దెమ్ ద టికెట్ నంబర్. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టికెటింగ్ టూల్. టికెటింగ్ టూల్ అంటే ఐడియా వచ్చిందా? Yes, Vijay. Yes, Vijay. Yes. ఓకే.
టికెటింగ్ టూల్స్‌లో వచ్చేసి మనకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఓకే. ఒకటొచ్చేసి సర్వీస్ నౌ అనేసుంది. మళ్ళీ బీఎంసీ రెమెడీ అనేసొచ్చి ఉంది. ఒక వర్స్ట్ టూల్ దీంట్లో ఏది అంటే ఈ బీఎంసీ రెమెడీనే. ఈ టికెటింగ్ టూల్‌లోనే వర్స్ట్ టూల్ నేను వర్క్ చేసిన దాంట్లోనే వర్స్ట్ టూల్ అంటే ఈ బీఎంసీ రెమెడీనే. ఓకే. బీఎంసీ రెమెడీ అని ఎక్కడా చెప్పేయొద్దండి ఇంటర్వ్యూలో. ఓకే. ఎందుకంటే అది అంత వర్స్ట్‌గా ఉంది. అది ఎట్టంటే బీఎంసీ రెమెడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ నౌ, ఈ జీరా ఈ టూల్స్‌లో అంతా ఎట్టా తెలుసునా? నీ పేరు లేదా నీ ఎంప్లాయీ ఐడీ చేస్తే చాలు. నీ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్‌గా దానికదే ఫిల్ అయిపోతుంది. కానీ దరిద్రంగా ఉండే ఈ బీఎంసీ రెమెడీలో ఎట్టంటే మాన్యుయల్‌గా నువ్వు ఒక్కొక్కటి నువ్వే ఎంటర్ చేయాల. నీ పేరు ఎంటర్ చేయాలా, మళ్ళీ నీ ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేయాలి నువ్వే. మళ్ళీ అదేమంటాము నువ్వు ఏ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నావు, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ దాన్ని గూడా నువ్వే ఎంటర్ జేయాలా. నీ డీటెయిల్స్ మొత్తం మాన్యుయల్‌గా ఎంటర్ చేయాల. కానీ అదే సర్వీస్ నోలో జస్ట్ నీ పేరు మాత్రం రాస్తే చాలు. లేదా నీ ఎంప్లాయీ ఐడీ ఎనీ వన్ ఫ్యాక్టర్ రాస్తే చాలు. మొత్తం నీ యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ అయ్యుండే డేటా మొత్తం ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుందనమాట. ఆటో ఫిల్ అయిపోతుంది సర్వీస్ నోలో. వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ అంటే నేను వర్క్ చేస్తుండే దాంట్లో సర్వీస్ నౌ మళ్ళీ జీరా. ఇవి రెండొచ్చేసి వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ టాప్ లీడింగ్ టూల్స్. సర్వీస్ నౌ మళ్ళీ జేఐఆర్ఏ జీరా. మళ్ళొచ్చేసి రెమెడీ ఫోర్స్ కూడా బాగుంది. అండ్ ఆర్ఎస్ఏ ఆర్చర్. ఆర్ఎస్ఏ ఆర్చర్ కూడా బాగుంది. బట్ ఐ హావ్ నెవర్ యూజ్డ్ దిస్ ఆర్ఎస్ఏ ఆర్చర్. బట్ ఇఫ్ సంబడీ ఆస్క్స్ యూ విచ్ టూల్ యూ ఆర్ వర్కింగ్, యూ కెన్ టెల్ ఐదర్ సర్వీస్ నౌ ఆర్ జీరా. ఎనీ వన్ ఆఫ్ దెమ్. బట్ ప్లీజ్ డోంట్ టెల్ దిస్ బీఎంసీ రెమెడీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ టూల్. యాహ్! సో సిమ్ అనేది ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ద cyber security classes. So with this, we have completed the networking concepts. Okay. So in this, only three things are pending here. One is antivirus, the other thing is EDR and the SIM tools. Okay, these three things I'll be explaining it to you in cyber security. Okay, so far, any doubts in networking concepts? I'll walk you through all the slides. So please let me know or please stop me if you find any difficulty in understanding any of the topic or any confusions or any clarifications which you need in any of the topic. You can ask me. Okay. So we discussed about networking. That is the type of networks. That is LAN, WAN, CAN, and VPN, and SAN. Okay. So these are all the things which we discussed. And later on, we also discussed about the network devices. Okay. So which are all the network devices? One moment, guys. Ch- One moment. Need sound. Hello. Am I audible? Guys, is my microphone working? Yes, Vijay. Yes, yes. Yes, Vijay. Yeah, there is some blink happening here. Yes, Vijay. Okay. One moment. One moment. Okay. One moment. One moment. Okay, so we discussed about what is a hub, what is a switch, and what is a router, and we also discussed about the differences between these three things. That is the hub, switch, and a router. And yeah, most important thing, the IP address.
Okay, and after discussing the IP address, we later on we went and we discussed about the types of IP address, like which IP address is the world currently using. ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తా ఉంది మన వరల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి? IPv4. ఎస్, IPv4. IPv4. ఎస్, దట్స్ రైట్. సో IPv4ని ఇప్పుడు మనం ప్రస్తుతం టెక్నాలజీలో వాడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఏ ఐపీని మనం కనిపెట్టున్నాము? V6. ఎస్, దట్స్ IP. రైట్. IPv6ని IPv4. మనం ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కనిపెట్టినాం అన్నమాట. ఓకే, అండ్ దెన్ we also have in IPv4 again it is classified into two types. వన్ వచ్చేసి పబ్లిక్, ఇంకొకటి వచ్చేసి ప్రైవేట్ అన్నమాట. ఓకేనా? సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లాసిఫికేషన్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? Because the To users are prevent the many 4.3 users billion are combination. across the, so 4.3 billion combinations are available in our IDs. So the IP address IPv4. So that's why they divided it into private and public IP. Yes, you both are correct. So first and foremost thing is we have only 4.3 billion combinations. So this 4.3 billion, in order to satisfy the needs of internet, we have again divided this we have again divided the IPv4 address into private and public. Okay. So now you are entering into internet. Okay, now you are accessing some website. Which IP will be visible over the website, or which IP will be visible at the server level? Is it the public or the private? It's public Server IP. level public IP. Yes, that's right. So it is the public. Okay, and what if you are communicating internally with your friend? During that case, In same network, Private. it is a private IP. Private. yeah, yes, that's right. It is a private IP. Okay. Yeah. Next one. Uh, for example, you are having some 10,000 systems, okay, within your organizations. So do you need to pay for the public private IP whichever you are using? Sorry, repeat once. Free, right? Yeah. So for example, now you have 10,000 devices, okay? You have 10,000 devices within your network or within your organization. So do you need to pay for all those private IPs whichever you are getting? No. No. Mhm. Yeah, that's right. So you need not pay. Who is doing that work for you? DHCP. Very good. Yeah, DHCP server. For example, if you are at your home network during that cases. Router. 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 Yeah. సో మీరు ఇంట్లో ఉంటే మీ రౌటర్ అనేది ఓపెన్ చేస్తుంది. అదే ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో అయితే DHCP ఓపెన్ చేస్తుంది. ఎందుకు ఆర్గనైజేషన్‌లో ఎందుకు రౌటరే పెట్టుకోవచ్చు కదా మనం. DHCPని ఎందుకు వాడాలి? Maximum number of connections router is 10, up to 10. యెస్. అంటే 100 కూడా చేయగలదు రౌటరు. కానీ ప్రాబ్లమ్ ఏమని తెలిసినా? అక్కడ Speed of the network. యాహ్! స్పీడ్ కరెక్ట్‌గా ఉండదు. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ నాట్ యూజింగ్ సచ్ we are replacing it with a DHCP. Router is being replaced with DHCP. Okay. Yeah. And next thing is mm, we have MAC address. So MAC address గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay. Um, after MAC address we discussed about the NIC card. ఓకేనా? సో NIC కార్డ్ గురించి డిస్కస్ చేసినాము. NIC కార్డ్ అనేది మనకి ఇంటర్నెట్‌కి యాక్సెస్ ఇచ్చే ఒక కార్డ్‌నే NIC కార్డ్ అంటాం. ఓకే. మళ్ళీ వచ్చేసి లూపింగ్. లూపింగ్ ఎప్పుడు జరుగుతుంది? లూప్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి ఒక నెట్వర్క్‌లో? Traffic ఎక్కువైనప్పుడు number of requests ఎక్కువ పెరిగినప్పుడు. యెస్. సో నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లు ఎక్కువ అయినప్పుడు లేదా ఒక సర్వర్ అనేది ఓవర్‌లోడ్ అయిపోయినప్పుడు మనకు లూపింగ్ అనేది జరుగుతుందన్నమాట ఒక నెట్వర్క్‌లో. ఓకే. మళ్ళీ యాహ్! ఎన్క్రిప్షన్ అనేది ఈజ్ ఇట్ ప్రొటెక్షన్ ఆఫ్ డేటా ఇన్ ట్రాన్సిట్ ఆర్ డేటా అట్ రెస్ట్? Data in transit. Data in transit. యెస్. సో ఎన్క్రిప్షన్ అనేది ఎప్పుడు డేటా ఇన్ ట్రాన్సిట్‌లో వర్క్ అయితుందన్నమాట.
అదే రకంగా నీకు పాస్వర్డ్స్, ఫేస్, ఫింగర్ ప్రింట్స్ ఇవంతా ఎన్క్రిప్షన్. డేటా అట్ రెస్ట్. డేటా అట్ రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసేదానికి వాడతామన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ఐ మోడల్స్. ఓఎస్ఐ మోడల్ మనకేమి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది? హ్మ్. Communication over the internet, how it works. డేటా ఫ్లో. Data. ఓకేనా. ఒక డేటా ఫ్లో ఏ విధంగా జరుగుతుంది అనేసి అర్థం చేసుకోవడానికి మనకిది చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఓఎస్ఐ మోడల్. ఓకేనా. డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ ఎక్కడికి రీచ్ అయితుంది అనే మొత్తం ఇన్ఫర్మేషను ఇక్కడ ఉంటుందనమాట మన దగ్గర. ఓకే. దీంట్లో 7 లేయర్స్ ఉంటాయి. మనం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఫిజికల్ లేయర్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? అప్లికేషన్ లేయర్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఓకే. ఇన్ ఆర్డర్ టు ఫర్ ఎగ్జాంపుల్ తను అడుగుతాడనమాట. క్లయింట్ సర్వర్ మోడల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయి అని చెప్పినప్పుడు, నువ్వు అప్లికేషన్ లేయర్ నుంచి స్టార్ట్ చేసి ఫిజికల్ లేయర్‌లో స్టాప్ చేయాలనమాట. ఎప్పుడు గాని నువ్వు ఫిజికల్ లేయర్‌లో స్టార్ట్ చేసి అప్లికేషన్‌లో స్టాప్ చేయకూడదు. ఓకే. ఓఎస్ఐ మోడల్ అంటే దాని రిప్రజెంటేషన్ వచ్చేసి ఫిజికల్ లేయర్ నుంచి స్టార్ట్ చేసి అప్లికేషన్ లేయర్‌లో ఎండ్ చేస్తారు. కానీ మనం ఒక కమ్యూనికేషన్ దాన్ని అదేమంటాము కమ్యూనికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు లేదా డేటా ఫ్లోని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వీల్ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ అప్లికేషన్ అండ్ దెన్ వీల్ హావ్ టు ఎండ్ విత్ ద ఫిజికల్ లేయర్. ఓకే. గాట్ ఇట్? Yeah, got it. యాహ్! అండ్ దెన్ వి హావ్ నెట్వర్క్ టోపోలజీ. టోపోలజీ అనేది ఏంది? The arrangement of devices and Of the network. network, multiple devices Arrangement of the devices in a network. యెస్. మీ ఆర్గనైజేషన్‌లో ఏ టోపోలజీ వాడుతున్నారంటే ఏం చెప్తారు? Hybrid. Hybrid. యెస్. వెరీ గుడ్. సో, మన ఆర్గనైజేషన్‌లో మనం హైబ్రిడ్ వాడతాము. మన కంప్యూటర్ ల్యాబ్స్‌లో గాని, లేదా ఒక సైబర్ సెంటర్‌లో గాని ఎటువంటి టోపోలజీ వాడతారు? Bus topology. School. Yes. యెస్. సో, బస్ టోపోలజీ అనేది వాడతామన్నమాట. మనం పబ్‌జీ ఆడేటప్పుడు ఏ టోపోలజీ వాడతాం? Ring. రింగ్. యెస్. వై ఈస్ టీసీపీ యూజ్డ్? యూ షుడ్ టెల్ మీ నౌ. TCP It's a used for the హ్మ్. it's a transmission control protocol which is client to server, which is transfer from client to server. TCP is. హ్మ్. యాహ్! సో, టీసీపీ అనేదొచ్చేసి మన క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్‌ని సేఫ్ అండ్ సెక్యూర్‌గా ప్రొటెక్ట్ చేసేదానికి వాడతామనమాట. ఓకేనా. సో, టీసీపీ అనేది ఏ ప్రోటోకాల్ పైన వర్క్ అయితుందంటే 3 వే హ్యాండ్‌షేక్ పైన వర్క్ అయితుంది. 3 వే హ్యాండ్‌షేక్ అనేది జరగకపోతే టీసీపీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా? చేయదా? చేయదు. 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 No. ఎందుకు చేయదు? Because the TCP mainly హ్మ్. follow the error checking method. యెస్. వెరీ గుడ్. సో, టీసీపీ అనేది ఎర్రర్ కరెక్షన్, ఎర్రర్ డిటెక్షన్ చేస్తుంది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఈస్ థట్ వితౌట్ దీస్ 3 వెరిఫికేషన్ స్టెప్స్ టీసీపీ కెనాట్ ఎస్టాబ్లిష్ ఎ కమ్యూనికేషన్. ఓకేనా. Because it will check the legitimacy of a server only after performing these 3 checks. ఓకేనా. దట్ ఈస్ ద రీజన్ అని చెప్పాల. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు. నువ్వు పంపించినావు. సర్వర్ సిన్ అక్నాలెడ్జ్‌మెంట్ పంపించేసింది. క్లయింట్ అనేది ఫైనల్ అక్నాలెడ్జ్‌మెంట్ సర్వర్‌కి పంపియలేదు. ఇలాంటి టైంలో కెన్ ఐ కమ్యూనికేట్ విత్ ద సర్వర్? No. No. వై? నో విజయ్. వై? Second time you have to హ్మ్. send that signal again. యెస్. Every సో, time you have to see. ఎవ్రీ టైమ్ మనకేమవ్వాలంటే ఇందులో ఏ ఒక్క స్టెప్ ఫుల్‌ఫిల్ కాకపోయినా నీకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఓకే. ఎందుకవ్వదంటే ఈ 3 స్టెప్స్ అనేది మ్యాండేటరీ స్టెప్స్ కాబట్టి. ఓకే. సిన్ అక్నాలెడ్జ్ మళ్ళీ ఫైనల్ అక్నాలెడ్జ్‌మెంట్ 3 రీచ్ అయిన తర్వాతే యూ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద సర్వర్. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద సర్వర్. ఓకే.
అండ్ నెక్స్ట్ యూడిపి అనేది ఏంది? వాట్ ఈస్ యూడిపి? This is also communication between client and server, but it is acts as a like a dummy process. Dummy protocol. It's not a dummy protocol, it is a required protocol. But if you are not worried about the safety and security of the data which you are transferring, only then you can use UDP. Okay. Yeah. On a organization level, we are using UDP. Where you are using? Like DHCP. Yeah, only DHCP. right. ఓకేనా? డిహెచ్సిపిలో మనము యూజ్ చేస్తాం తప్పితే ఇంకా ఆడ యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూడిపి ఏ లేయర్లో వర్క్ అవుతుంది? Transmission, transport layer. Yeah, intermediate layer called transport layer. Yeah. So which is more reliable, TCP or UDP? TCP. Yes. TCP. నెక్స్ట్ వచ్చేసి ఐపీ. ఓకే, ఐపీ హెడర్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై అన్ ఐపీ హెడర్? Which contains the information of a sender's IP address and all. Yes, it has the information or it has the data regarding to what are all the, I mean, from where the information has been originated to where the information is reaching. So it will contain all these information. Okay. Mali natting ante endi? What is the process called natting? We have to assign the public Converting IP a to public IP private into IP. private IPs. Yeah, that's right. And yeah, right now in organization level, which NAT are we using? Is it one to one or one to many? One to many. One to many. Yeah, that's right. Dynamic NAT అనేది ఎక్కడ వాడతాము? Whenever you have so many public IPs, but you require only one private IP, that's the Yes. case you have to use dynamic NAT. Yeah, that's right. DHCP. What is DHCP? What is the port number for DHCP? Hmm? 443 DHCP. DHCP. 67, 68, 443 వచ్చేసి HTTPS. Please don't get confused, guys. HTTPS, DHCP వచ్చేసి 67, 68. ఓకేనా? 67 వచ్చేసి సర్వరు, 68 వచ్చేసి క్లయింట్. ఓకేనా? సో డిహెచ్సిపి అనేది నీకు ర్యాండమ్గా ఐపీ అడ్రస్ని అసైన్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. డిహెచ్సిపి ఓకే, నేను సిస్టమ్ ఆన్ చేసి వైఫై అనేది ఆన్ చేసినానబ్బా. ఆన్ చేసిన వెంటనే నాకు ఒక ఐపీ అడ్రస్ వచ్చింది 10.1.2.3 అనేసి. నేను టీ బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ వచ్చిన. మళ్ళీ నాకు అదే ఐపీ ఉంటుందా? ఐపీ చేంజ్ అయి ఉంటుందా? Change ఐపీ also. చేంజ్ అవుతుంది. ఓకే, ఎవరు ఆన్లైన్ రాలే, ఉండేవాళ్ళు ఎవరు బయట పోలేదబ్బా అప్పుడు? సేమ్ ఐపీ ఉంటుంది. Same IP ఉంటుంది. అప్పుడు మాత్రం సేమ్ ఐపీ ఉంటుంది. ఇన్ కేస్ వచ్చేది పోయేది లేదా ర్యాండమ్గా లాగిన్ అయ్యేది లాగ్ ఆఫ్ అయ్యేది చేస్తూ ఉన్నామంటే ఆబ్వియస్గా నీకు ఐపీ అనేది మారిపోతుంది అనమాట. ఓకేనా? ఎందుకు మారుతుందంటే ఆ ఐపీని వేస్ట్ చేయకుండా అది నెక్స్ట్ అడ్జసెంట్ పర్సన్ ఎవరు వస్తారో ఆన్లైన్కి వాళ్ళకి ఆ ఐపీని సర్వ్ చేస్తుంది అనమాట మన డిహెచ్సిపి. ఓకే. యా, స్టాటిక్ ఐపీ ఎప్పుడు వాడతాము? వెన్ ఆర్ యూ యూజింగ్ ది స్టాటిక్ ఐపీ? Remote గా ఉన్నప్పుడు ఐ మీన్ నంబర్ ఆఫ్ డివైజెస్ ఎక్కువ ఉండేటప్పుడు వాడతామా, తక్కువ ఉండేటప్పుడు వాడతామా? తక్కువ ఉండేటప్పుడు వాడతాం. I mean less devices are. యా, ఎందుకు తక్కువ ఉండేటప్పుడు ఎందుకు వాడతాము? Because IP is constant కదా. ఐపీ కాన్స్టెంట్ కాదు, ఇక్కడ హ్యూమన్ ఉంటాడు. హ్యూమన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అసైనింగ్ ద ఐపీ. ఓకే.
Like network engineer. నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు. ఐపీ అసైన్ చేసేదానికి నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు అందువల్ల. What is DNS and why you require DNS? To convert domain names to IP address. Mm-hmm. Yeah. So why you should do that? I mean, why should you convert these domain names into IP address? Because system can't Because the understand system IP, only domain names. Mm-hmm. Yeah. Okay. So yeah, binary digits is okay, but I'm asking you why only IP address? Why can't it be in a format of a domain name itself? because the computer only Mm. understands the IP address language only. Yes, because it is easy for a computer to remember the name of the website in the form of an IP address. So that is the reason why DNS uses uh, this conversion is required, like domain name into IP address and IP address into domain name is required. Okay, now. Yeah. So next, network architecture. So why do you need this network architecture? What is the need of this network architecture in a network? Because you have to, this is Mm-hmm. like a blueprint of the network. So Okay. you have to protect the network. Mm-hmm. That is the network architecture is more important Yeah. for providing security of any network. Yes, that's right. Any other answers? ఓకే. సో ఒక నెట్వర్క్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మనం నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే. సో నౌ ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వెషన్స్ ఇన్ ద నెట్వర్కింగ్ కాన్సెప్ట్. సో ఈమెయిల్ సెక్యూరిటీ ఇక్కడే ఉంటుందా? వై కాంట్ వి ఇన్‌స్టాల్ దిస్ ఈమెయిల్ సెక్యూరిటీ డైరెక్ట్‌లీ ఆన్ ద వర్క్ స్టేషన్స్? ఆర్ ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం డైరెక్ట్‌గా ఈ వర్క్ స్టేషన్‌లో ఇన్‌స్టాల్ చేయొచ్చు కదా! వై ఆర్ వి కీపింగ్ ఇట్ ఓవర్ హియర్? స్విచ్ పైన లోడ్ ఎక్కువ రాకుండా. Yes, that is also partially right. And apart from that, స్విచ్ పైన లోడ్ ఎక్కువ రాకుండా లేదా వచ్చే ఈమెయిల్స్‌ని ఇక్కడికిక్కడే స్టాప్ చేయాలనేసి కూడా మనం ఇక్కడ పెడతాం. అండ్ ఇఫ్ యూ రిక్వైర్ అడిషనల్ సెక్యూరిటీ, యూ కెన్ ఆల్సో కీప్ ఇట్ ఇన్ ద వర్క్ స్టేషన్ యాస్ వెల్. ఓకేనా? ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే సాఫ్ట్‌వేర్ నీ వర్క్ స్టేషన్ పైనే ఉంటుంది ఆబ్వియస్‌గా. అవుట్‌లుక్ యాప్ ఎవరెవరు వాడతారో వాళ్ళకంతా తెలిసి ఉంటుందన్నమాట. ఓకే. అవుట్‌లుక్‌లో డెఫినిట్‌గా ఈ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వేని కూడా కాన్ఫిగర్ చేసి పెట్టుంటారన్నమాట. ఓకే. So that it can detect the emails and it can block these emails whichever is unwanted. Okay. And then yeah, IPS and IDS ఏ మెకానిజం పైన వర్క్ అవుతుంది? Intruder prevention system and internal detention system. ఇంట్రూజన్ Intrusion, కాదు. sorry, intrusion. ఫుల్ ఫామ్ కాదు. ఐ మీన్ ఇన్ విచ్ వే మెకానిజం డస్ దీస్ టు వర్క్? Signature based. వెరీ గుడ్. ఎస్, సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైనే వర్క్ అవుతాయి. సో వాట్ ఈస్ సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్? Actually, well, some vendor will be in case write some rules in database. ఓకే. Whenever some ఆ database లో మ్యాచ్ అయిన వాటిని ఆపేస్తుంది థ్రెడ్స్ లాంటి. యా. ఓకే. యా, కంటిన్యూ. యు ఆర్ రైట్. ఏమైతుంది డేటాబేస్‌తో థ్రెట్ మ్యాచ్ అయితే? థ్రెడ్ మ్యాచ్ అయితే అది బ్లాక్ చేస్తారు. ఒకవేళ ఆ థ్రెడ్స్ కి ఒకవేళ హ్మ్. మ్యాచ్ అవ్వనివి అయితే అప్పుడు ఆ! పంపిస్తారు యెస్. ఐపీఎస్ అనేది ఐడిఎస్. యెస్, దట్స్ ఒకవేళ రైట్. మ్యాచ్ అయితే ఐపీఎస్ అనేది ప్రివెంట్ చేస్తుంది, ఐడిఎస్ అనేది జస్ట్ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. యెస్, దట్స్ రైట్. సో ఈ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేది ఏం చేస్తాయంటే వచ్చే థ్రెట్‌ని సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైన డిటెక్ట్ చేసి బ్లాక్ చేస్తాయన్నమాట. సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ అంటే ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐపీఎస్ వెండర్ వచ్చేసి ఫైర్ అయ్యో మెక్‌అఫీ అనుకుందాం. మెక్‌అఫీ వాడి దగ్గర డేటాబేస్ అనేది ఉంటుందన్నమాట. వాడేం చేస్తాడో తెలిసినా ఈ మెక్‌అఫీ డేటాబేసోడు కొత్త థ్రెట్ ఏదైతే వచ్చిందో దానంతా కూడా డేటాబేస్‌లో అప్డేట్ చేస్తా ఉంటాడు. సో ఈ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ ఏం చేస్తాయి, మన ఆర్గనైజేషన్ లోపల వస్తా ఉండే ప్యాకెట్స్‌తో పాటు దాన్ని కంపేర్ చేస్తుందన్నమాట. ఏదైనా ప్యాకెట్ అక్కడ థ్రెట్ ఉండేదానికి మ్యాచ్ అయిందనుకో, దాన్ని బ్లాక్ చేసేస్తుంది. మ్యాచ్ అవ్వకపోతే మాత్రమే ఆ డేటాని లోపలికి పంపిస్తుందన్నమాట మన ఆర్గనైజేషన్‌కి. ఓకే. సో
ఐడిఎస్ అండ్ ఐపీఎస్ ప్యాకెట్ బేస్డ్ డిటెక్షనా లేదంటే సెగ్మెంట్ బేస్డ్ డిటెక్షనా? Packet. ప్యాకెట్ ప్యాకెట్ బేస్డ్. బేస్డ్. యెస్. వెరీ గుడ్. సో, మనం ఐపీఎస్‌ని ఈడ పెట్టొచ్చు కదా ఫైర్‌వాల్ కింద. ఎందుకు మనం పెట్టము? ఎందుకంటే అక్కడ సెగ్మెంట్స్ వస్తాయి ఫైర్వాల్. ఓకే. వెరీ గుడ్. రౌటర్ నుంచి ప్యాకెట్స్ వస్తాయి కాబట్టి రౌటర్ తర్వాత పెట్టాలి. యెస్. అదే రకంగా మనం ఫైర్‌వాల్ కింద పెట్టేసి రౌటర్ ఎందుకు పైన పెట్టం? Because the load will be heavy when the detection. హుహు. Heavy లోడ్ load. హెవీ అయితే మన Heavy దగ్గర packet. రౌటర్‌లన్నీ బాగున్నాయనుకుందాం. ఐ మీన్ వి ఆర్ యూజింగ్ సమ్ టాప్ క్వాలిటీ రౌటర్స్ అనుకుందాం. అప్పుడు? ఫైర్వాల్ The అనేది packets will అనాథరైజ్డ్ easily పర్సన్స్ ని Security అలౌ చేయదు. purpose. హుహు. వన్ బై వన్. బికాస్ ఫైర్వాల్ అనేది అనాథరైజ్డ్ పర్సన్స్ ని లోపలికి రానిది కాబట్టి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మీద ఎటువంటి ప్రెషర్ పడకుండా ఫైర్వాల్. ఓకే. వన్ రీజన్. అదర్స్? ఎనీ అదర్ రీజన్స్ గైస్? Same as, I mean, unauthorized persons and unauthorized IPs will not enter through the firewall, so that's why it will block the packets. After ఓకే. that, it will through the router. So on that purpose. Yes. Okay. So this is the reason why we keep first firewall and next the router. Okay. So లోడ్ అన్ఆథరైజ్డ్ లోడ్ని ఇక్కడనే బ్లాక్ చేస్తుంది, లేదా అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ని ఫైర్వాల్ ఇక్కడే బ్లాక్ చేస్తుంది పాలసీస్ బేసిస్ పైన. ఓకే. సో ఫైర్వాల్లో మనం ఏమేం ఫ్యాక్టర్స్ని బ్లాక్ చేయొచ్చు? ఫైర్వాల్లో మనం దేన్ని బ్లాక్ చేస్తాం ఫైర్వాల్లో? ఐపీస్ ఎస్. అనాథరైజ్డ్ ఐపీ మళ్ళీ ఐపీ ఒకటేనా? సమ్ మలేషియస్ డేటాను కూడా డేటానంతా బ్లాక్ చేయలేం. We can only block IP address and port numbers. ఓకేనా? సారీ పోర్ట్. పోర్ట్ నంబర్స్, ఐపీ అడ్రస్లు మాత్రమే మనం బ్లాక్ చేయగలం దీంట్లో. ఓకే. ఇంకేది బ్లాక్ చేయలేమన్నమాట. ఓకే. సో నెక్స్ట్ హనీ పాట్ వాడకుండా నేను డైరెక్ట్‌గా వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్‌కి పంపించగలనా? No. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? అలా కుదురుతుంది. కానీ ఏమైతుందంటే నీకు అటాకర్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకునేది వద్దు అంటే పంపించాల్సిన అవసరం లేదు. లేదు నాకు అటాకర్ యొక్క బిహేవియర్ తెలుసుకోవాలి, అటాకర్ ఏ విధంగా నన్ను హ్యాక్ చేస్తాడు అని తెలుసుకోవాలంటే అప్పుడు డెఫినెట్‌గా నువ్వు హనీ పాట్‌ని ఫస్ట్ పెట్టాలన్నమాట. యాహ్! సో వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ యొక్క పనేమి? It prevents the, I mean, unauthorized sites, websites, and IPs and all this. అన్‌ఆథరైజ్డ్ వెబ్‌సైట్సా? అర్థం కాలేదు నాకు. అన్‌ఆథరైజ్డ్ వెబ్‌సైట్‌ని ఇదేం ప్రివెంట్ చేయదే? I mean, it detects, I mean, it stops it. వెబ్‌సైట్‌నంతా స్టాప్ చేయదు. వెబ్‌సైట్‌కి ప్రొటెక్షన్ ఇచ్చేది అంతే ఇది. అన్‌ఆథరైజ్డ్ వెబ్‌సైట్ అంటే నువ్వు హౌ కెన్ యూ ఇంక్లూడ్ ఎ వెబ్‌సైట్ ఇన్ ఎ సర్వర్? యూ కెనాట్ ఇంక్లూడ్ ఎ వెబ్‌సైట్ ఇన్ ఎ సర్వర్ గదా! సో దీని పని ఏం తెలుసునా? ఆర్గనైజేషన్ లెవెల్ అంటే జనరల్ పబ్లిక్ నుంచి వచ్చే డేటాని ఎవరు ఈ సర్వర్ హ్యాక్ చేయకుండా, జనరల్ పబ్లిక్స్ ఎవరు ఈ సర్వర్‌ని హ్యాక్ చేయకుండా, మళ్ళీ సర్వర్‌లో ఉండే ఇన్ఫర్మేషన్‌ని మోడిఫై చేయకుండా చూసుకోవడమే ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ యొక్క పని. ఓకేనా? నీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయకుండా చూడడమే ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ యొక్క పని. ఓకే. అండ్ దెన్ వి హావ్ లోడ్ బ్యాలెన్సర్స్. లోడ్ బ్యాలెన్సర్స్ అనేది వాట్ డు యూ మీన్ బై ద వర్డ్ లోడ్ బ్యాలెన్సర్? It balancing the load to the servers. I mean, so many users are logging into one particular server, it will balance it to other servers. Yes. So It spreads distributes the loads to the server yes, that is also right. sequentially. It is not only sequentially, it depends upon the type of connection which you are using. Round robin least time మళ్ళీ లీస్ట్ కనెక్షన్ దానిపైన డిపెండ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లీస్ట్ కనెక్షన్ అనే ప్రోటోకాల్‌ని వాడుతా ఉన్నాను అనుకోండి. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్‌ని? Least అంటే నథింగ్ బట్ టైమ్ టు టేక్ ద రిజాల్వర్ ఫ్రమ్ ద సర్వర్. ఎంత లీస్ట్ తక్కువ కనెక్షన్ టైంలో ఏ సర్వర్ అన్నా
Least connection. No, it is used as one server to backup server. So other Mm. two servers are. I mean, if three servers are there, Okay. one server is going for a backup mode, and Okay. two are working on that Okay. on least connection time. Least connection nothing but least request nothing. అది ఏవైతే దట్ ఈస్ ద తక్కువ ఆన్సర్. చేస్తాయో వెరీ గుడ్. ఏ దట్ ఈస్ ద సర్వర్ అయితే ఆన్సర్. తక్కువ చేస్తుందో నెక్స్ట్ దాన్ని పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చే రిక్వెస్ట్ ని తక్కువగా ఏ సర్వర్ రిక్వెస్ట్ కి రెస్పాండ్ అవుతుందో ఆ సర్వర్ కి నెక్స్ట్ అప్కమింగ్ రిక్వెస్ట్ ని పంపిస్తుంది అనమాట. ఓకే. రౌండ్ రాబిన్ అంటే ఏంది? ఒకదాని తర్వాత ఒకటి ఉన్న సర్వీస్ అన్నిటిని పంపిస్తుంది. It is sequential. I mean, Yeah. 100 people into 25, 25, 25. Yeah. Sequence wise. Divide equally to the all servers. దట్స్ రైట్. ఎస్. సో ఇప్పుడు 100 పీపుల్ ఉన్నారంటే ఈక్వల్‌గా ఒక్కొక్కరికి 25, 24 సర్వర్‌లు ఉన్నాయంటే ఈక్వల్‌గా 25, 25 ప్రతి ఒక్క సర్వర్‌కి పంపిస్తుంది. అదే రకంగా ఇప్పుడు లీస్ట్ టైమ్ అంటే ఏంది? కెపాసిటీ బట్టి అదే ఏ సర్వర్ ఎంత తక్కువ తీసుకుంటుందో టైం రిజర్వేషన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆ ఓకే. సర్వర్ కి నెక్స్ట్ ఇది పంపిస్తుంది. వెరీ నెక్స్ట్ గుడ్. రిక్వెస్ట్. వెరీ గుడ్. యాహ్! అన్ని సర్వర్‌లు ఐడెంటికల్‌గా ఉంటాయా? లేదా ఒక్కొక్క సర్వర్‌కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుందా? ఒక్కో దానికి ఒక్కోటి ఉంటది. అన్ని యాహ్! ఐడెంటికల్. Yeah, not all the servers will be identical. Each and server will have its own capacities. Okay, and again, it depends upon the developer who is developing the server. Okay, yeah. So far, any doubts in any of the concepts in networking, guys? ఏదైనా కాన్సెప్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? Any doubts? Okay, so if you don't have any doubts, yeah, then can we start cyber security from tomorrow, or you want 1 or 2 days time? Monday will better. Okay, what about the rest, guys? Because cybersecurity, once I start cybersecurity, there should be a continuation. Okay, so that is the reason why I'm asking. And yeah, Monday I'm also planning to ask you some questions regarding this networking. So And Vijay, yeah, a small doubt. You said yeah, there will be mock interviews in between, right? yeah. So that When is the can we reason why I'm expect asking. that? I mean, if you guys are prepared with this networking, then I'll start it, or else we'll have it at the end after cybersecurity classes all together with networking and cybersecurity. I'll take mock interviews. I think it will be better if we divide the